హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ రావాలండి. జాబ్ కూడా రావాలి. ఈరోజు టాపిక్ సైన్స్ కంటెంట్ అండి. నేను ఇప్పుడే క్యాంప్ వెళ్ళొచ్చాను. చూడండి నా గెటప్ ఎలా ఉందో. 10:30 అయిందండి. ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. క్యాంప్ వెళ్ళొచ్చాను. ఖచ్చితంగా వీడియో పెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు ఎంత నీరసంగానే వీడియో చేయాలని చేస్తున్నానండి. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయాలి, జాబ్ కూడా రావాలి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈరోజు సోషల్ కంటెంట్ చేశాను, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేశాను, సైకాలజీ చేశాను, తెలుగు కంటెంట్ చేశాను. అన్నీ కూడా 4 వీడియోసే చేస్తున్నానండి. తర్వాత ఇవి నచ్చాయి అనుకోండి, మిగతా వీడియోస్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. 5 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మిగతా వీడియోస్ ఇంకా ఉన్నాయండి. మ్యాథ్స్ కంటెంట్ చేస్తాను, మెథడాలజీ కంటెంట్ అన్ని సబ్జెక్టులు కూడా చేస్తానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. అసలు 8-10% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అసలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ సబ్జెక్ట్ గురించి ఏమైనా మీకు కావాలంటే నేను 1000 సబ్స్క్రైబ్స్ అయ్యాక కామెంట్స్ అనేవి ఆన్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో నన్ను అడగవచ్చు. నేను ఓన్లీ బిట్స్‌లో కూడా ఏది ఇంపార్టెంట్, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే 4 ఆప్షన్స్ చదవడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుందండి. అందువల్ల నేను ఏది కరెక్ట్ అయితే అది మాత్రమే మీకు వివరించడం జరుగుతుంది. అక్కడ టైం వేస్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనేది టైం అనేది మీకు తెలుసు కదండీ! అందువల్ల నేను ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్తున్నాను. అన్ని బిట్స్ కూడా అదే విధంగా చెప్తున్నానండి. ఒకవేళ నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే మీరు వాటిని డిస్కస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే మీరు చూస్తున్న ప్రతి వీడియో కూడా ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. నోట్‌బుక్ పెట్టుకొని సబ్జెక్ట్ వైజ్ ఒక దగ్గర రాసుకోండి. రాసుకుంటే మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుందండి. మీరు తర్వాత లాస్ట్‌లో చాలా ఇబ్బంది పడతారు. అయ్యో! ఆ బిట్లు ఏవో చదివాను నాకు గుర్తు రాలేదని బాధపడే కన్నా మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటే మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుందండి. నేను ముందుగా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఇలాంటివి అనుభవించి వచ్చాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైనా అది మీకోసమేనండి. ఎందుకంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మా ఫ్యామిలీ లాంటి వాళ్ళండి. అందువల్ల మీకు చెప్పడం జరుగుతుంది. నాలాగే మీకు కూడా జాబ్ రావాలనే ఆలోచనతోని మాత్రమే మీకు ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుందండి. టైం కూడా దగ్గర పడిపోతుంది. చాలా ఎంత ప్లాన్ మీద చదివితే అన్ని మార్క్స్ మీకు బాగా వస్తాయండి. అసలు టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మనం ఎప్పుడో తీస్తా డిఎస్సి. కాబట్టి అలాంటప్పుడే మనము ఈ టైంని యూజ్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే లైఫ్‌కి సంబంధించి ఇందులో ఒకసారి సెట్ అయ్యామంటే మన జీవితం మరి చూసుకోవసరం లేదండి. చాలా బావుంటుంది. అందువల్ల బాగా చదువుకోండి. మైండ్‌లో బాగా ఇది పెట్టుకోవాలి. ఇది నా లైఫ్ అనేది మనసులో పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎలా ఉన్నా కాంపిటీషన్ అనేది ఎలా ఉన్నా మీకు ఒక మంచి టైమ్ టేబుల్ ఉంటే, మంచి బిట్స్ అనేవి ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుందండి. ఈరోజు చెప్పవలసింది సైన్స్ కంటెంట్ అండి. ఫస్ట్ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సి టెట్‌కి సంబంధించి వీడియోస్ చాలా చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సైన్స్ కంటెంట్ అండి. సైన్స్ కంటెంట్ నుండి డిఎస్సిలో మనకి 8 మార్కులు వస్తాయండి. మెథడాలజీ నుంచి 4 వస్తాయి. మెథడాలజీ కూడా చేస్తాను నేను. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. ఎల్ఈడి విస్తరించగా, ఎల్ఈడి విస్తరించగా. ఆప్షన్ 3 అండి లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్ అండి ఎల్ఈడి అనగా. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అన్నీ ఒక దగ్గర రాసుకోండి. మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుంటాయి. ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం. ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం. ఆప్షన్ 3 అండి ఉపనిషత్తులు. ఆప్షన్ 3 ఉపనిషత్తులు. క్రింది వాటిలో కాకతీయ పాలకుల సరైన కాలక్రమం గుర్తించండి. ఆప్షన్ 2 అండి రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ఇదండి సరైన క్రమం. కాకతీయ పాలకుల సరైన కాలక్రమం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మానవునిలో గర్భావధి కాలం. మానవునిలో గర్భావధి కాలం.
ఆప్షన్ 4 అండి 270, 280 అండి. ఆప్షన్ 4 270, 280 రోజులండి. కణ స్వెక్వాగారాలండి. ఆప్షన్ 2 మైటోకాండ్రియా. ఆప్షన్ 2 మైటోకాండ్రియా అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండ అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ. ఆప్షన్ 4 అండి ఉత్తరం నుండి దక్షిణకండి. ఉత్తరం నుండి దక్షిణకు స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండ అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రం అంటే సూత్రాలు. ఆప్షన్ 2 అండి 1, 2, 4 అండి. 1 జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, రాజు సంక్షేమానికి కృషి చేయాలి. ఈ 3 కూడా అశోక ధర్మచక్రం యొక్క ప్రధాన సూత్రాలండి. నీటిలోని పోషకాలు ఎక్కువ కావడం వల్ల మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడానికి ఇలా అంటాము. ఆప్షన్ 2 అండి యూట్రోఫికేషన్. నీటిలోని పోషకాలు ఎక్కువ కావడం వల్ల మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలాగంటాము. ఆప్షన్ 2 అండి యూట్రోఫికేషన్. త్రిరత్నాల్లో సమ్యక్ చరిత్ర అనగా ఆప్షన్ 2 అండి సరైన ప్రవర్తన అండి రైట్ ఆన్సర్. పద కవిత పితామహుడు అనే బిరుదు గల వాగ్దేయకారుడు. ఆప్షన్ 2 అండి అన్నమాచార్యుడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి అన్నమాచార్యుడు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, అన్నీ ఒక దగ్గర రాసుకోండి. అల్యూమినియం ముడి ఖనిజం ఏమిటి? ఆప్షన్ 3 అండి బాక్సైట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ బాక్సైట్ అండి. ఇవి ఎందుకంటే సైన్స్ ఈవీఎస్ అండి, మనకి 1 to 5th వరకు ఈవీఎస్ అని ఉంటుంది. అందువల్ల సోషల్కి సైన్స్ సంబంధించి బిట్స్ ఉంటాయండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మేడం ఏంటి సోషల్ కూడా చెప్తున్నారు అనుకోవద్దు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయస్సు. ఆప్షన్ 1 అండి 6 నుండి 14 సంవత్సరాలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయస్సు 6 నుంచి 14 సంవత్సరాలండి. అంతరించిన ఆపదలో ఉన్న వృక్ష జంతు జాతుల సమాచారం అందించే పుస్తకం. ఆప్షన్ 3 అండి రెడ్ డేటా బుక్ అండి. అంతరించిన ఆపదలోనున్న వృక్ష జంతు జాతుల సమాచారం అందించే పుస్తకం రెడ్ డేటా బుక్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కుని ఏ ఆర్టికల్ సూచిస్తుంది? ఆప్షన్ 2 అండి 41. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును 41 ఆర్టికల్ సూచిస్తుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తెరపై చూడలేని దర్పంలో మాత్రమే చూడగల ప్రతిబింబం. ఆప్షన్ 2 అండి మిథ్యా ప్రతిబింబం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 2009లో తుంగభద్ర వరదల్లో మునిగిన నగరం. ఆప్షన్ 4 అండి కర్నూలు. ఇవి సోషల్ లాగే ఉంటాయండి, ఎందుకంటే 1 to 5th కొంచెం మనకి ఈవీఎస్ వస్తుంది. సైన్స్ సోషల్ అని డివైడ్ ఉండదు, 2 కలిపి ఉంటాయి. అందువల్ల బిట్స్ ఇలా వస్తుంటాయండి. అలాగే నిజమైన మతం వేదాల్లో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త. ఆప్షన్ 3 అండి స్వామి దయానంద సరస్వతి. నిజమైన మతం వేదాల్లో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త. ఆప్షన్ 3 అండి స్వామి దయానంద సరస్వతి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశం. ఆప్షన్ 1 అండి ఆంధ్రప్రదేశ్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉందండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, అన్నీ ఒకదారు రాసుకోండి. పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఆప్షన్ 2 అండి అట్లాస్. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.
భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. ఆప్షన్ 3 అండి వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పరాన్నజీవి మొక్కల్లో గల ప్రత్యేకమైన వేళ్ళు. పరాన్నజీవి మొక్కల్లో గల ప్రత్యేకమైన వేళ్ళు. ఆప్షన్ 1 అండి హోస్టోరియా. హోస్టోరియా అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. పతన కోణం అనగా ఆప్షన్ 1 అండి భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం పతన కోణం అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు. ఏ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారి దివ్యాంగులని అంటారు? ఏ చట్ట ప్రకారం అంటాము? ఆప్షన్ 4 అండి PWD యాక్ట్ 2016 అండి. PWD యాక్ట్ 2016 యాక్ట్ ప్రకారం నడవలేని, వినలేని వారి దివ్యాంగులని అంటామండి. క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్ 2 అండి రంగులను. క్రోమటోగ్రఫీ అంటే రంగులు వేరు చేయడానికి వాడే పద్ధతి అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం అండి. ఆప్షన్ 2 భీష్మ ప్రతిజ్ఞ అండి మొదటి మూకీ చిత్రం తెలుగులో. దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి ఎడారి మొక్కలు దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయండి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. ఆప్షన్ 2 అండి అరోమకొండ. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం అరోమకొండ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సూత్రాలను, సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనునది ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్ 1 అండి అవగాహన. సూత్రాలను, సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించిందండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఫ్యాను ఎక్కువగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును కాదు అన్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించినది. ఆప్షన్ 2 అండి ఏకాంతర సమాధాన ప్రశ్నలు. ఫ్యాన్ ఎక్కువగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును లేదా కాదు అన్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించినది. ఆప్షన్ 2 అండి ఏకాంతర సమాధాన ప్రశ్నలు. నైస్పృత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది. ఆప్షన్ 2 అండి సరైన స్కేల్తో మ్యాప్ అండి. నైస్పృత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది అంటే ఆప్షన్ 2 సరైన స్కేల్తో. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 అండి కన్నింగ్ హోమ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు కన్నింగ్ హోమ్ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 2 అండి 1937 సంవత్సరంలో బేసిక్ విద్యా విధానాన్ని గాంధీజీ ప్రతిపాదించారండి. నేను ఏది కరెక్టో అది మాత్రం చదువుతున్నానండి. ఇక టైం వేస్ట్ అవుతుంది, అందువల్ల నేను అలా చదువుతున్నాను. క్రింది వాణిలో ఈవీఎస్ అంటే పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది అన్నారండి. లక్షణం కానిది ఆప్షన్ 4 అండి స్వీయ అభ్యాసానికి అవకాశం ఇవ్వదు. ఇది లక్షణం కాదండి. మిగతావన్నీ ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు అవి. 1 నిజ జీవిత అనుభవాలు మరియు విషయానికి అనుసంధానించడం. ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యం ఇతర సబ్జెక్టులతో అనుసంధానించబడటం అండి. ఇది పాఠ్యపుస్తకం యొక్క లక్షణం. ముస్లింలో సాంఘిక సంస్కరణకు ఆధునిక విద్యా వ్యాప్తికి కృషి చేసిన వారు. ముస్లిమ్స్లో సాంఘిక సంస్కరణలకు ఆధునిక విద్యా వ్యాప్తికి కృషి చేసిన వారు. ఆప్షన్ 2 అండి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గాలిలో
నత్రజని శాతం ఎంత? ఆప్షన్ 2 అండి 78%. 78% అండి గాలిలో నత్రజని శాతం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఒకసారి రాసుకోండి. రివిజన్కి యూజ్ అవుతాయండి కాబట్టి ఒకసారి రాసుకోండి. నవరత్నాలనే 9 మంది గొప్ప పండితులు వీరి ఆస్థానంలోని వారు. నవరత్నాలనే 9 మంది గొప్ప పండితులు వీరి ఆస్థానంలోని వారండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రెండవ చంద్రగుప్తుడు ఆస్థానం నవరత్నాలని 9 మంది గొప్ప పండితులు ఉండేవాళ్ళండి. తేనెటీగలు కలిగి ఉండే కళ్ళ సంఖ్య అండి. తేనెటీగలకు కలిగి ఉండే కళ్ళ సంఖ్య. ఆప్షన్ 4 అండి 5 కళ్ళు ఉంటాయండి. తేనెటీగలకు 5 కళ్ళు ఉంటాయి. కళ్ళు అండి, జాగ్రత్తగా చూడండి ఒకసారి మీరు. కళ్ళు, కాళ్ళు అనలేదు, కళ్ళు అన్నారండి. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరిచిన పాశ్చాత్య కళాకారిణి. ఆప్షన్ 1 అండి అన్నా పావ్లోవా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరిచిన పాశ్చాత్య కళాకారిణి. ఆప్షన్ 1 అండి అన్నా పావ్లోవా. ఇనుము లోహం మీద జింకు లోహం పూత పూసే ప్రక్రియ. ఇనుము లోహం మీద జింకు లోహం పూత పూసే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 4 అండి గాల్వనైజేషన్ అంటామండి. ఇనుము లోహం మీద జింకు లోహం పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్. నాగార్జున సాగర్ ఆనకట్టు యొక్క కుడి కాలువ. ఆప్షన్ 2 అండి జవహర్ కాలువ. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఇవి మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కుడి కాలువ అడిగాడు ఇక్కడ మనకి. నిమ్మకాయలో గల ఆమ్లం. ఆప్షన్ సి అండి ఆప్షన్ 4 సిట్రిక్ ఆమ్లం. ఆప్షన్ 4 సిట్రిక్ ఆమ్లం అండి. నిమ్మకాయలో గల ఆమ్లం సిట్రిక్ ఆమ్లం. ఆప్షన్ 4. పశువులు మనుషుల నుండి రక్తాన్ని పీల్చడానికి జలగలో గల ప్రత్యేక అవయవాలు. ఆప్షన్ 2 అండి చూసకాలండి. పశువులు మనుషుల నుండి రక్తాన్ని పీల్చడానికి జలగలో గల ప్రత్యేక అవయవాలు చూసకాలండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. భూదానోద్యమాన్ని ప్రారంభించిన వారు. ఆప్షన్ 1 అండి ఇనోబా భావే. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ఈ చెట్టును ఆరాధించారు. ఆప్షన్ 1 అండి రావి చెట్టు రైట్ ఆన్సర్. సింధు నాగరికత కాలం నాటి ప్రజలు రావి చెట్టును ఆరాధించే వాళ్ళండి. మానవునిలో గల లాలాజల గ్రంథుల సంఖ్య. ఆప్షన్ 2 అండి 3 జతలు. మానవులో లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. విశాఖపట్నంలో సంవత్సరం అంతా ఉష్ణోగ్రతలో తేడా తక్కువ ఉండటం గల కారణం. ఆప్షన్ 1 అండి సముద్ర తీరాన ఉండడం వల్ల విశాఖపట్నంలో సంవత్సరం అంతా ఉష్ణోగ్రతలో తేడా తక్కువ ఉండటం గల కారణం అండి అది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మాగ్నటైట్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 అండి లీడింగ్ స్టోన్స్ లేదా లోడ్ స్టోన్స్. మాగ్నటైట్ని లీడింగ్ స్టోన్స్ లేదా లోడ్ స్టోన్స్ అని అంటామండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కింది వానిలో ఎస్కిమోల భాష కానిది. ఆప్షన్ 2 అండి మాండరిన్ భాష కానిది అన్నారండి. మిగతావన్నీ అల్యూయిట్, యాపిక్, ఇన్యుపిక్ అండి. అందులో భాషలు కానిది మాండరిన్. నీలి విప్లవం దీనికి సంబంధించినది. ఆప్షన్ 4 అండి ఆక్వాకల్చర్. నీలి విప్లవం అంటే చేపల పెంపకం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ ఆక్వాకల్చర్. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులలో ఒకరు. ఆప్షన్ 3 అండి ముట్నూరి కృష్ణారావు గారండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 3 అండి, వరాహమిహిరుడు నిఘంటుకర్త. ఇది సరికాదండి, మిగతావన్నీ కూడా సరైనవి. వరాహమిహిరుడు నిఘంటుకర్త ఇది సరికానిదండి, మిగతావన్నీ కూడా సరైనవే. పల్లె ప్రాంతాల్లో రోజుకి తీసుకునే ఆహారంలో ఉండవలసిన కనీస కాలరీలు. ఆప్షన్ 4 అండి, 2400 అండి. పల్లెటూరులో మాత్రమే ఇవి 2400. అదే పట్టణాల్లో అయితే 2200 క్యాలరీలు అండి. మనకి ఇప్పుడు రైట్ ఆన్సర్ 2400 క్యాలరీలు అండి. ఇది పల్లె ప్రాంతాల్లో అడిగారు. అదే పట్టణం వాళ్ళు అడిగితే 2200 కిలో క్యాలరీలు ఉండాలండి పల్లెటూరులో తినే భోజనంలో అయితే. జీవనాధార పిరమిడ్లను ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. జీవావరణ పిరమిడ్లను ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. ఆప్షన్ 2 అండి, చార్లెస్ ఎల్టన్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. పిన్ కోడ్ అనగా ఆప్షన్ 4 అండి, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. పిన్ కోడ్ అబ్రివేషన్ చూడండి, పోస్టల్ ఇండెక్స్ నంబర్. భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. వాతావరణంలో CO2 శాతం పెరగడం. వాతావరణంలో CO2 శాతం పెరగడం అండి భూగోళం వేడెక్కడానికి కారణం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ASH ఆశను విస్తరించుము. ఆప్షన్ 1 అండి, అక్రిడేటింగ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. యాక్టివిస్ట్ అండి. ఆశ అంటే అబ్రివేషన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర బోధనకు మూలాధార సూత్రం. ఆప్షన్ 2 అండి, సహసంబంధ ఉపగమనం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఫిబ్రవరిలో సైన్స్ దినోత్సవం, మార్చిలో ప్రపంచ దినోత్సవం లాంటి కార్యక్రమాలను ఈ పథకంలో పొందుపరచాల్సి ఉంటుంది. ఆప్షన్ 2 అండి, వార్షిక పథకం. ఫిబ్రవరిలో సైన్స్ దినోత్సవం, మార్చిలో ప్రపంచ దినోత్సవం లాంటి కార్యక్రమాలను ఈ పథకంలో పొందుపరచాల్సి ఉంటుంది. ఆప్షన్ 2 అండి, వార్షిక పథకంలో పొందుపరచాల్సి ఉంటుంది. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, నచ్చితే. చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కరోనా వ్యాధికి సంబంధించిన కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను గుర్తించి ఊహించి స్పందించగలగడం ద్వారా నెరవేరే విద్యా ప్రమాణం. ఆప్షన్ 4 అండి, నిజ జీవిత సన్నివేశాల్లో వినియోగం. కరోనా వ్యాధికి సంబంధించిన కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను గుర్తించి ఊహించి స్పందించగలగడం ద్వారా నెరవేరే విద్యా ప్రమాణం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నిజ జీవిత సన్నివేశాల వినియోగం అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇది వీడియో 1. మిగతా వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. బిట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని డిఎస్సి టెట్కి సంబంధించి వీడియోస్ మాత్రం పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, టేక్ కేర్.